నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని పల్లకిలో కొలువుదీర్చి ఆలయం వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం సుందరంగా అలంకరించిన బ్రహ్మరథంపై కొలువుదీర్చి ఊరేగించారు. బ్రహ్మరథంపై కొలువుదీరిన స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు వైభవంగా కొనసాగిన బ్రహ్మరథోత్సవాన్ని తిలకించి పులకితులయ్యారు. శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద అంటూ పరవశించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి నిర్వహించిన ఏకాంతోత్సవం భక్తులను పరవశులను చేసింది. ప్రధాన ఆలయంలో మూలమూర్తులను సుగంధభరిత రంగురంగుల పుష్ప మాలికలతో అందంగా అలంకరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాకారంలో సప్తావరణ ప్రదక్షిణలు గావించారు. ఒక్కో ప్రదక్షిణలో వరుసగా వేదం, శాస్త్రం, పురాణం, నృత్యం, సంగీతం, వాద్యం, మౌన ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన ఏకాంత ఉత్సవ మండపంలో ఏకాంతోత్సవ పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేలచెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 28వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున తిరువీధి ఉత్సవం, మహాకుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు.
కడప జిల్లా రాజంపేటలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేశారు. వేద మంత్రోచ్చరణ నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. హైదరాబాద్ గాయత్రీనగర్లోని శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కలశాభిషేకం, మహాపూజ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి ఏప్రిల్ 7న కుంభోత్సవం జరగనుంది. చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గాని శుక్రవారం గాని శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు కుంభోత్సవానికి సాత్విక బలిగా దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలను సమర్పించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం రాత్రి లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో సోమవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జగద్గురువు శ్రీ స్వామి అమ్మవార్లను సేవించారు. ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చక, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తదుపరి అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. గురువందనం అనంతరం మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీశైలంలో ఈ నెల 16న ఉగాది ఉత్సవాలు ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు దేవస్థానం అన్ని విభాగాల అధికారులతో ఆలయ పరిపాలన భవనంలో సమీక్షించారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దర్శనం క్యూ లైన్లో, క్యూ కాంప్లెక్స్లలో మంచినీటితో పాటు అల్పాహారం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా కొరిషపాడు మండలం రెడ్డిపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. షష్ఠి సందర్భంగా స్వామివారిని సుందరంగా అలంకరించారు. స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించే అవకాశం ఉందని కొమ్మలపూడి నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పలువురు గో సంరక్షకులు పిలుపునిచ్చారు. దేశంలో గోవధను నిషేధించాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ వచ్చే నెల 27వ తేదీన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు విన్నపాలు పంపాలని కోరారు. 6 मार्च 2026 को एक गौ माता की बैठक रखी गई है और आज सत्संग भी रखा है और आपको प्रसन्नता होगी कि पूरे भारत में एक आवाज उठ रही है गौ सम्मान आह्वान अभियान की। अब तक गाय माता के लिए आंदोलन हुए हैं, अब की बार जो गौ माता के लिए आह्वान किया जा रहा है और ये आह्वान पूरे भारत में साधु संतों द्वारा हो रहा है। మన్యం ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతరకు సంబంధించి ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గ్రామ పెద్దలు, గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ప్రకటించారు. అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పాడేరు శాసనసభ్యులు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు ఎన్నికయ్యారు. కాగా ఇతర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. మే 10, 11, 12 తేదీల్లో నిర్ణయించాలని చెప్పేసి ఇటీవల కాలంలో నిర్ణయించడం జరిగింది. గౌరవ పెద్దలందరూ కూడా ఆ రోజు వచ్చేసి ఈ తేదీలు అనేది నిర్ణయించడం జరిగింది. మే 10, 11, 12 తేదీల్లో జరగబోయే అమ్మవారి జాతర మహోత్సవాలని మీరందరూ కూడా పూర్తిగా సహకారం అందించి అమ్మవారి జాతరని విజయవంతం చేయాలి. అదే రకంగా అమ్మవారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భద్రాచలం రాములవారికి బ్రహ్మోత్సవం అంటే లోకమంతా పండగే. ఆకాశమంతా పందిరి, భూలోకమంతా పీటలేసి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నది నానుడి. ఈ వేడుకలను తిలకించేందుకు ఊరు వాడ కదిలి రానుంది. ఎంతమంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు. వివిధ శాఖల నుంచి 6-7 వేల మంది శ్రీరామ క్రతువులో భాగస్వాములు కానున్నారు. 19న ఉగాదికి శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఉంటుంది. ఆ రోజు నుంచే పెళ్లి సందడి నెలకొంటుంది. 26న ఎదుర్కోలు వేడుకకు ఇసుకేస్తే రాలనంత భక్తులు తరలివస్తారు.
27న ప్రధాన క్రతువు కళ్యాణ మండప ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. సామాన్య భక్తులు రోజు వేల సంఖ్యలో ఉంటారు. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు రామాలయం ఈవో దామోదర్రావు చర్యలు చేపట్టారు. 27న శ్రీరామనవమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 28న పట్టాభిషేకానికి గవర్నర్తో పాటు ప్రముఖులు తరలివస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.